క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కమెడియన్ కాకుండా మీరు అంటే ఒక బావలు సయ్య అనే పాట వినగానే ఖచ్చితంగా సిల్క్ స్మిత ఎలా గుర్తొస్తారు, బామ్మోహన్ గారు గుర్తొస్తారు వెంటనే. నెక్స్ట్ చినుకు చినుకు సందడిలో పాట కానీ, సౌందర్య గారితో పాట చేయటం కానీ, ఇవి ఒక గ్రేట్ ఎక్స్పీరియన్స్. ఉంటే ఏమో కూరుంటే ఏమో పాట పాటతోనే వందలు సినిమా. అండ్ ఆ పాటలు మొత్తం మీరు ఇందులో సిల్క్ స్మిత ఉన్నా కూడా ఫస్ట్ బామ్మోహన్ గారు గుర్తొస్తారు ఖచ్చితంగా ఆ పాట బావలు సయ్య. అవును సార్, అది బాబుమోహన్ పాట అయిపోయింది, సిల్క్ స్మిత పాట. అంటే పక్కన వాళ్ళను ఖచ్చితంగా డామినేట్ చేస్తారు మీరు పర్ఫార్మెన్స్. పర్ఫార్మెన్స్ ఎంత అలా అది కూడా ఓవర్ అయ్యేది కాదు, ఎంత బ్యాలెన్సింగ్గా ఉండేది. కాకపోతే సందర్భోచితంగా ఉండేది, అంతేగాని ఆమెను డామినేట్ చేసినట్టుగాను అట్లా కాదు. క్యారెక్టర్ ఓకే, ఆమెను చూసి సొంగగారుసుకోవాలి, కరెక్ట్గా అతికినట్టుగా సొంగగారుసుకున్నాం కనుకనే హిట్ అయింది ఆ పాట. ఆ పాట కోసం సినిమాకి వచ్చే ఈ మధ్యనే ఆ పాట ప్రొడ్యూసర్ ఎడిటర్ మోహన్ గారు అని ఫోన్ చేశారు. ఇంతవరకు 37 సంవత్సరాలలో సిల్క్ స్మిత బావల సయ్య పాటను బీట్ చేసే సాంగ్ రాలేదట. అవును సార్, ఇప్పటివరకు రాలేదు ఆ స్థాయి.